హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ వ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వ్లాగ్ వచ్చి ఇది వచ్చి అక్కాళ్ళ ఇంటి దగ్గర. ఇంక వాళ్ళైతే మేము చిన్న తిరుపతి వెళ్దామని చెప్పి బయలుదేరుతున్నాము. అంటే పెద్ద తిరుపతి వెళ్దాం అనుకుంటున్నాము. మేము ఫస్ట్ నుంచి కూడాను పెద్ద తిరుపతి వెళ్ళే ముందు చిన్న తిరుపతి వెళ్ళటం అయితే అలవాటు అనమాట. అయితే ఎవరింటి దగ్గర నుంచి వాళ్ళు వెళ్దామని అనుకున్నాం కానీ అందరూ కలిసి వెళ్తేనే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా అక్కాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వెళ్దాం అనేసానని ఇంక వాళ్ళైతే బయలుదేరుతున్నాము. ఇంకా పొద్దున్నే ఇంకా టిఫిన్లు ఏమి చేయలేదన్నమాట. వెళ్ళిన తర్వాత చేయొచ్చులే అని చెప్పి టీలు తాగేసి ఇంక ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాము. ఇంకా చెల్లైతే టాటూ ఇంటి దగ్గరే ఉంచేస్తాం కాబట్టి దానికి కొంచెం రైస్ అది పెట్టేసి వెళ్దామని చెప్పి మళ్ళీ వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది కదా అని దానికి టాటూకి రైస్ పెట్టేసి కొంచెం వాటర్ కూడా పెట్టేసి ఇంకా బయలుదేరైతే మేము చిన్న తిరుపతి అయితే వచ్చేసాము. ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇంకా అందుకే కొంచెం త్వరగా బయలుదేరితే త్వరగా వచ్చేయచ్చు కదా అని చెప్పి ఇంకా టిఫిన్లు కూడా ప్రిపేర్ చేసుకుంటూ కూర్చుంటే చాలా టైం అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా మేమైతే టీ తాగేసి పిల్లలకి పాలు ఇచ్చేసి ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇంకా అమ్మాళ్ళు కూడా వద్దును, కాకపోతే వాళ్ళు వస్తున్నారని అనుకున్నాము. తీరా ఫోన్ చేస్తే ఇంక వాళ్ళు కుదరదని చెప్పి వాళ్ళైతే ఇద్దరు వెళ్తాం అనేసి అని అన్నారు. ఇంకా అందుకే మేమైతే వచ్చేసాము. ఇంకా మా దర్శనం కూడా అయిపోయింది. ఇంకా దర్శనం అయిపోయాక ఇంకా కొంచెంసేపు అయితే ఇక్కడ కూర్చొని ప్రసాదాలు అయితే తింటున్నాము. ఇంకా తర్వాత ఇక్కడ నుంచి అయితే మేము భోజనాలు పెడతారు కదా, ఇంకా అక్కడికైతే వెళ్తున్నాం అన్నమాట. మేము ఎప్పుడు వచ్చినా కూడాను కంపల్సరీ దేవుడి భోజనాలు చేసే వెళ్తాము. ఇంకా ఇదివరకు సిస్టమ్ అయితే బాగుండేది, చక్కగా కూర్చొని తినేలాగా అయితే. ఇంకా ఏంటంటే ఇప్పుడు కొంచెం బఫే భోజనం టైప్ అయితే పెడుతున్నారనమాట. ఇదివరకు అరిటాకులు వేసి భోజనం కూడా చాలా బాగుండేది. ఇప్పుడు ఏంటంటే ఇవి ప్లేట్ ఇస్త్రాకులు ఉంటాయి కదా, ఆ టైపు భోజనాలు అయితే పెడుతున్నారు. కొండపైన శివాలయం ఉంటుంది కదా, ఇంకా అక్కడికని చెప్పి వెళ్తున్నాము. దారిలోనైతే గో సంరక్షణ అనేది ఉందన్నమాట. ఏంటంటే రాశి ఫలాలు కొంతమంది ఆవులకి దానాలు అవి చేయమంటారు కదా, ఇంకా అలాంటివి కూడా ఇక్కడ చేస్తుంటారనమాట. అన్ని ఊళ్ళ ఆవులు ఎద్దులు అన్నీ కూడా ఉంటాయన్నమాట ఇక్కడ. ఇక్కడైతే కృష్ణుని విగ్రహం అయితే ఉంది. చిన్న బృందావనంలా ఉండి బాగుంది. ఈ చెట్టు వచ్చి ఇవి ఫ్లవర్స్ మరి ఏంటో తెలియదు కానీ ఇవి కూడా చూడడానికి అయితే బాగున్నాయి. ఇంక పక్కనే ఏనుగు కూడా ఉంటే పిల్లలైతే ఇంకా ఏనుగుని కూడా చూస్తారు కదా అని చెప్పి ఇంకా ఇటువైపుకి కూడా వచ్చామన్నమాట. కొంచెం ఎదర ఇంకా శివాలయం కూడా వచ్చేసాము. దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇంకా బయలుదేరి ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత చెల్లి అయితే మినువులు తీసుకొచ్చింది కదా, ఇంకా సున్నుండలు అయితే చేద్దామని చెప్పి
ఇంకా వాటినైతే వేయిస్తున్నాను ఒక పక్కనైతే. ఇంకా చెల్లయితే బంగినపల్లికాయలుంటే ఇంకా వాటినైతే పిల్లలు తింటారని కట్ చేస్తుందనమాట. ఇంకా అక్క అయితే రేపు ఎలాగో బయలుదేరుతాం కదా అని చెప్పి ఇంకా మాకు ఈ ఆవకాయి, మాగాయి పట్టింది కదా! చెల్లికి, నాకు, అమ్మాళ్ళకి కొంచెం కొంచెం సర్దుతుందనమాట. మినువులు వేయించేసిన తర్వాత ఇంకా బయట మిల్లుకైతే ఇచ్చేసాము. ఇంకా పిల్లలైతే పిండాడించుకొని తీసుకొచ్చేసారు. ఇంక ఇందులోనే కొంచెం బెల్లంతోటి, కొంచెం పంచదారతోటైతే సున్నుండలైతే ప్రిపేర్ చేస్తున్నాము. ఇంక ఇదొచ్చైతే తర్వాత రోజు ఇంక ఇక్కడైతే ఇంట్లో పని అయిపోయింది. ఇంకా టిఫిన్‌లు కూడా అయిపోయాయి. టీ అయితే పెట్టామనమాట. ఇంకా అందరం కూడాను ఊరు వెళ్ళడానికైతే బయలుదేరాము. ఏంటంటే పెద్ద తిరుపతి వెళ్ళటానికి ఇంకా 2 రోజులే ఉంది. ఇంక ఇంటికెళ్ళి కొంచెం పనులుంటాయి కదా! ఇంకా అలాగే లగేజీలు అవి సర్దుకోవాలి కదా అనేసి ఇంకా బయలుదేరాము. ఇంకా అలా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళి సాయంత్రం నుంచి ఇంక ఇంటికైతే వెళ్తాము. ఓకేనండి. ఇవాల్టికి వీడియో అయిపోయింది. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.